ఫస్ట్ కనిష్ట ప్రాణాయామం. చేతులు ఇలా ఎల్ షేప్లో ఉంచుకోవాలి. నడుము దగ్గర పెట్టుకోవాలి. మోచేతులు ప్యారలల్ టు ద గ్రౌండ్. వెనక్కి ఉండకూడదు, ఇలా ముందుకు ఉండకూడదు. ఇలా చైర్లో కూర్చొని చేయొచ్చు, వజ్రాసనంలో చేయొచ్చు, పద్మాసనం చేసి సుఖాసనంలో చేయొచ్చు. ఎలా అవైలబిలిటీ ఉంది. జస్ట్ మన వెన్నుముక్క నిటారుగా ఉంచాలి. వెన్నుముక్క, మెడ, టోటల్ ఈ బాడీ మొత్తం స్ట్రైట్గా ఉంచుకొని చేయాలి ప్రాణాయామం. ఫస్ట్ కనిష్ట ప్రాణాయామం. ఫస్ట్ గాలిని వదిలేయాలి. కంటిన్యూస్గా పూర్తిగా వదిలేయాలి. తర్వాత నిదానంగా కంటిన్యూస్గా పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. హోల్డ్లో పెట్టుకోవాలి. పూర్తిగా నిన్నాక మళ్ళీ కంటిన్యూస్గా తీసుకోవాలి. గాలి తీసుకునేదాన్ని పూరకము అంటారు. కంటిన్యూస్గా పూర్తిగా తీసుకోవాలి. శ్వాసలో ఎక్కడ బ్రేక్స్ ఉండకూడదు. తీసుకున్నాక కొద్దిసేపు మనం బంధించి ఉంచుతాం శ్వాసల లోపల, దాన్ని బంధకం అంటారు. తర్వాత ఎక్స్హేల్ చేస్తాము, దాన్ని రేచకం. పూర్తిగా శ్వాసను వదిలేశాక కొంచెం సేపు ఖాళీగా ఉంచేస్తాం, లోపల ఇంకేమీ లేకుండా. దాన్ని శూన్యకం అంటారు. కనిష్ట విభాగ ప్రాణాయామం ఇది. చేతులు ఇలా వేలు జతలో ఉండాలి, ఎల్ షేప్లో ఉండాలి. నడుము దగ్గర పెట్టుకోవాలి. మోచేతులు ప్యారలల్ టు ద గ్రౌండ్. నెక్స్ట్ మధ్యమ విభాగ ప్రాణాయామం. సేమ్ పొజిషన్, చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి. హ్యాండ్స్, మోచేతులు ఫ్రీగా ఉండాలి, ప్యారలల్ టు ద గ్రౌండ్. ఓకే, ఫస్ట్ శ్వాసను వదిలేయాలి. ఇన్హేల్, హోల్డ్, బంధించి ఉంచుతాం. ఎక్స్హేల్, పూర్తిగా కంటిన్యూస్గా వదలాలి. వదిలేసాక కూడా ఒక 2-3 సెకండ్స్, మీరు స్టార్టింగ్లో జస్ట్ 3 సెకండ్స్ మాత్రమే పూర్తిగా మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటాం కంటిన్యూస్గా. హోల్డ్, స్టార్టింగ్ ఒక 3 to 5 సెకండ్స్ మాత్రమే హోల్డ్ చేసుకోవాలి. అది ప్రాక్టీస్ చేయంగా దాన్ని మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ జ్యేష్ఠ ప్రాణాయామం. ఆది ముద్రలో పెట్టుకోవాలి, చేతులు ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఇలా మన మోచేతులు మన శరీర భాగానికి తాకి ఉంచాలి. టైట్గా ఉంచాలి. ఫిష్ బాగా టైట్ ఉంచుకొని కళ్ళు మూసుకొని ఫస్ట్ పూర్తిగా శ్వాసను వదిలేయాలి. ఏమైనా ఉంటే స్లోలీ ఇన్హేల్, కంటిన్యూస్లీ స్లోలీ గాలి పీల్చుకుంటూ వెళ్ళాలి. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ బంధించి ఉంచుతాం తీసుకున్న గాలిని.
ఇలా ఎక్స్హేల్. శ్వాసను పూర్తిగా వదిలేసి 2-3 సెకండ్స్ బంధించి ఉంచుతాం. మరి నిదానంగా కంటిన్యూస్గా ఇన్హేల్, హోల్డ్, ఎక్స్హేల్, హోల్డ్, ఇన్హేల్, హోల్డ్, ఎక్స్హేల్, హోల్డ్. కనిష్ట ప్రాణాయామం చేసేటప్పుడు మనకి ఇక్కడ స్టమక్లో, పొట్టలో వైబ్రేషన్ తెలుస్తుంది, పొట్టలో తెలుస్తుంది, మధ్యమాలో ఛాతీ భాగంలో తెలుస్తుంది, జ్యేష్ఠలో పై భాగం ఛాతీ పై నుంచి తల భాగం వరకు మొత్తం కనిష్ట ప్రాణాయామం చేయడం వల్ల మొత్తం బొడ్డు భాగం నుంచి మన బాడీ ఈ మొత్తం యాక్టివేట్ అవుతుంది అనమాట. మధ్యమ ప్రాణాయామం బొడ్డు భాగం నుంచి ఛాతీ వరకు, జ్యేష్ఠ ప్రాణాయామము ఇక్కడ ఛాతీ పై భాగం నుంచి పై వరకు తెలుస్తుంది. నెక్స్ట్ చిన్ముద్ర ప్రాణాయామం. ఓకే, ఈ ఫింగర్స్ని టిప్ ఆఫ్ ద ఫింగర్స్ అంటే బొటన వేలు, చూపుడు వేలు టిప్ ఆఫ్ ద ఫింగర్స్ని సూది పట్టుకుంటే